అప్పటికప్పుడు క్రిస్పీగా కరకరలాడే కారపూస ఎలా చేసుకోవాలో చూద్దాం. శనగపిండిలో బియ్యం వేసుకొని నేను పట్టించుకున్నాను. మీరు కొన్న శనగపిండి అయితే అందులో బియ్యపిండి వేసుకొని చేసుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి ఈ కారపూసలు. ఇప్పుడు శనగపిండిని జల్లించి తీసుకొని ఇందులో రుచికి సరిపడా కారం, సాల్టు, ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం లూజ్‌గానే కలుపుకోవాలి. మరీ ఎక్కువ లూజ్ కలిపితే మనకి ఇవి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయి ఈ కారపూసలు. కొంచెం కొంచెం పిండి ముద్దని తీసుకొని ఇలా ఒక చిల్లుల గరిటె పైన ఇలా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో వేసుకొని 2 సైడ్స్ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్ ఆయిల్‌లో వేసుకోవాలనుకునేవారు డైరెక్ట్ మనకెంత సైజు కావాలంటే అంత సైజు ఇలా పావులతోనే డైరెక్ట్ వేసుకోవచ్చు. చేయరాని వారు అలా చిల్లుల గరిటె పైన వేసుకొని చేసుకుంటే సింపుల్‌గా అయిపోతాయి. ఇలా 2 సైడ్స్ తిప్పుకొని అన్నీ ఇదే విధంగా కాల్చుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి క్రిస్పీగా కరకరలాడే కారపూస రెడీ.